హాయ్ అండి. నేను మీ సుమ కామనేని, సైకాలజిస్ట్. ఈరోజు నేను మా అమ్మ నాన్నలతో కలిసి వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఏ ఆడపిల్ల అయినా సరే, ఎంత చదువుకున్నా సరే, మ్యారేజ్ అయిన తర్వాత మనకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కలిసి అమ్మ నాన్నలతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్తే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత అమ్మ నాన్నలతో కలిసి వెళ్ళానన్నమాట. ఈరోజు మీతో నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ పిల్లలకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. యాక్చువల్గా ఏ ఆడపిల్ల అయినా సరే తల్లిదండ్రులతో వెళ్ళడం, ఎక్కడికైనా రెస్టారెంట్ అవ్వచ్చు, ఏదైనా చిన్న జర్నీ అవ్వచ్చు, కొన్ని మధుర జ్ఞాపకాలను నిర్మించుకుంటారనమాట. అయితే ఈరోజు ఒక చిన్న విషయంపై మాట్లాడదాం అనుకున్నా. కానీ ఈ చిన్న విషయం పిల్లల మనసుపై జీవితాంతం ప్రభావం చూపుతుంది అని మీకు తెలుసా? చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ నాన్నలతో కలిసి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని రెస్టారెంట్స్కి. అప్పుడు ఆ రోజు ఏం తిన్నానో నాకు సరిగ్గా గుర్తుకులేదు. కానీ వాళ్ళతో కలిసి నవ్విన క్షణాలు, మాట్లాడుకున్న మాటలు, కలిసి కూర్చున్న సమయం మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది. ఇది నా ఒక్క అనుభవం కాదండి. చాలామంది పెద్దలను అడిగినా కూడా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకంటే మన మెదడు వస్తువుల కంటే భావోద్వేగాలతో నిండిన జ్ఞాపకాలను ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. పిల్లలకు రెస్టారెంట్ ఎందుకు ప్రత్యేకంగా అనిపిస్తుందో తెలుసా? రెస్టారెంట్ అంటే కేవలం భోజనం కాదు, అది కుటుంబం మొత్తం ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఎలాంటి పని ఒత్తిడి లేకుండా కలిసి గడిపే సమయం అన్నమాట. చాలా చాలా వాల్యుబుల్ టైం. ఆ సమయంలో పిల్లలు ఎలా అనుకుంటారో మీకు తెలుసా? ఈరోజు మా అమ్మ నాన్న పూర్తిగా నా దగ్గరే ఉన్నారు అనే ఆ భావన వాళ్ళలో ఒక భద్రతను పెంచుతుంది. ఆడపిల్లలకు ఇది ఇంకా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన నాన్నతో గౌరవంగా మాట్లాడటం, తన అభిప్రాయం అడగటం, నీకేది కావాలి అని అడగటం చూసి తన విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. అమ్మతో నవ్వుతూ మాట్లాడడం ద్వారా భావోద్వేగాలను పంచుకోవటం కూడా నేర్చుకుంటుంది. ఈ చిన్న అనుభవాలే పిల్లల భవిష్యత్తులో ఆమె సంబంధాలపై కూడా మంచి ప్రభావం చూపించవచ్చు. రెస్టారెంట్లో తల్లిదండ్రులు చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటో తెలుసా? ఫోన్ పక్కన పెట్టేయండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు చెప్పే చిన్న చిన్న కథలు మీరు శ్రద్ధగా వినండి, వాళ్లకు మెనూ చూపించి వాళ్ళే ఒకటి ఏదైనా సరే వంటకం ఎంచుకునే అవకాశం కూడా ఇవ్వండి. వెయిటర్కు మర్యాదగా మాట్లాడడం కూడా నేర్పించండి. వెయిటర్తో థ్యాంక్ యూ చెప్పడం, ఆహారం వృధా కాకూడదు అని మీరు పిల్లలకు నేర్పించడం. ఇవి పుస్తకాలలో ఎక్కడా ఉండవండి ఇలాంటి పాఠాలు. మనం జీవితంలో నేర్చుకునే విలువలే జీవిత పాఠాలు. పిల్లలకు ఇవే గుర్తుంటాయి. వాళ్ళు తిన్న పిజ్జాలు కాదు, తాగిన జ్యూస్ కాదు, అమ్మ నవ్వు, నాన్న చెప్పిన సరదా మాట, కలిసి తీసుకున్న ఫోటో, రోజంతా వాళ్ళకి ఇచ్చే ప్రేమ, ఇవే జీవితాంతం జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. ప్రతి తల్లిదండ్రులకు నాదొక చిన్న విజ్ఞప్తి అండి. మీ పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ పిల్లలతో మీరు సమయాన్ని మాత్రం ఇవ్వండి. నెలకొక్కసారైనా కలిసి బయటికి వెళ్ళండి. ఆ సమయంలో పిల్లల్ని విమర్శించకుండా వాళ్ళ మాటలు మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మీరు పూర్తిగా వినండి. ఆ చిన్న సమయం వారి మనసులో పెద్ద మార్పును కూడా తీసుకొస్తుంది. తెలుసా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలను ఒక ప్రశ్న అడగండి. మీరు ఈ వారం మనం ఎక్కడికి వెళ్దాం, మనం అంతా కలిసి బయటికి వెళ్దామా అని అడగండి. ఆ ప్రశ్న వాళ్ళ ముఖంలో ఎంత చిరునవ్వు తీసుకొస్తుందో మీరే చూడండి. ఎందుకంటే పిల్లలకు ఆనందం ఖరీదైన చోట్ల దొరకదండి, చిన్న చిన్న చోట్ల దొరుకుతుంది. సో తల్లిదండ్రులతో గడిపే ప్రేమ నిండిన క్షణాలలో ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ అనుభవాన్ని మీరు మీ పేరెంట్స్తో కలిసిన క్షణాలని, మధుర జ్ఞాపకాలని నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు మీ పిల్లలతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు అన్నది కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.